హాయ్ అండి. నా పేరు రాజా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, నేనైతే ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అసలు ఏం జాబ్స్ వస్తాయి? సో, దీనికి ఎగ్జామ్ అయితే ఉంటదా? లేకంటే ఇంటర్వ్యూ ఉంటదా? ఎలా సెలెక్ట్ చేస్తారు? ఎంత సాలరీ ఉంటది? ఆహ్, ఇప్పుడు ఎవరైతే సర్వేలో ఇంతకుముందు పార్టిసిపేట్ చేయలేదో, మేము మళ్ళీ మాకు ఇంట్రెస్ట్ ఉంది. మళ్ళీ గవర్నమెంట్ అనేది సర్వే చేస్తదా? సో, మేము ఎలా అప్లై చేసుకోవాలి? సో, దీనికి ఏ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ కావాలి? సో, అవన్నిటిని నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. సో, ఇప్పటివరకైతే ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. సో, ఇది 10 మందికి రీచ్ అవుతది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అయితే 2 మంత్స్ బ్యాక్ అయితే సర్వే జరిగిందండి. దాదాపు 2,00,00,000 మందికైతే సర్వే చేశారు. దాంట్లో ఆ సర్వేలో ఎలా చేశారంటే వాళ్ళ పేర్లనేది రావాలి. అంటే వాళ్ళు ఒక మొబైల్ యాప్‌లో అందరి డేటా అనేది కలెక్ట్ చేశారు. ఆ కలెక్ట్ చేసినప్పుడు ఎవరైతే డిగ్రీ గాని, ఇంటర్ గాని కంప్లీట్ చేసుంటారో రీసెంట్‌గా లాస్ట్ 10 ఇయర్స్‌లో వాళ్ళ డేటా అనేది ఆటోమేటిక్‌గా అనేది ఫెచ్ అయిపోయింది. సో, మిగతా వాళ్ళు ఎవరైతే డేటా అనేది ఆటోమేటిక్‌గా రాలేదో వాళ్ళు అడిగారు. క్వాలిఫికేషన్ ఏంటి? మీరేం చేస్తున్నారు? మీకేమి ఏదన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీకి ఇంట్రెస్ట్ ఉందా? లేదా? అనేది కొంతమందికి అడిగారు. సో, ఈ సర్వే అనేది కొంతమందికైతే ఇంటింటికి వచ్చారు కొన్ని ఏరియాస్‌లో. కొన్ని ఏరియాస్‌లో ఏమైందంటే డైరెక్ట్‌గా ఫోన్ చేసి జస్ట్ ఓటీపీ తీసుకొని వాళ్ళకి మీరు ఇంట్రెస్టెడా ఉంది వాళ్ళే అలా అడిగి చేశారు. సో, కొంతమందికైతే కొన్ని ఏరియాస్‌లో అయితే వాళ్ళకి తెలీదు సర్వే జరిగినట్టుగా. అంటే అప్పుడు స్పెషల్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయని ఎక్కువగా అయితే ఆహ్, అంటే పబ్లిసిటీ చేయలేదప్పుడు. జస్ట్ ఒక సర్వే జరుగుతుంది. ఆ డేటా ఓకే. మీకు ఇంట్రెస్టెడా కాదా? తర్వాత రీసెంట్‌గా అయితే చాలా మందికైతే కాల్స్ వస్తున్నాయి. సో, మీ సర్టిఫికేట్‌లు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌కనేది మీరు ఎలిజిబుల్ అయ్యారు. సో, మీ సర్టిఫికేట్‌లనేవి తీసుకురండి సచివాలయంకి ఒకసారి అంటే, అప్పుడు ఓకే. చాలామంది రియలైజ్ అయ్యారు. అరే! మనం ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి మనం కూడా ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే బాగుండు గదా! అని చెప్పి చాలామంది రియలైజ్ అయ్యారు. సో, వాళ్ళకైతే మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. సో, మీకు ఒకవేళ నిజంగా ఇంట్రెస్ట్ ఉండి, మీరు ఇంటర్ గాని, డిగ్రీ గాని కంప్లీట్ చేసుండి, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేయాలనుకుంటే అవ్వాలనుకుంటే మాత్రం మీకు కూడా గవర్నమెంట్ అనేది ఆపర్చునిటీ ఇస్తదండి. మళ్ళీ సర్వే జరుగుతుందంట ప్రెజెంటు. సో, ఎవరైతే మిస్ అయ్యారో ఆ సర్వే అప్పుడు మాత్రం, సో, మీరైతే టెన్షన్ పడాల్సిన పనిలే. ఓకే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉన్నారో వాళ్ళకైతే కాల్స్ వస్తున్నాయంట కొన్ని ఏరియాస్‌లో. కానీ అన్ని ఏరియాస్‌లో అయితే రాలేదు. కొన్ని ఏరియాస్‌లో అయితే వచ్చాయంట. కాల్స్ చేసి మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది మీ ఆధార్ కార్డు, రెసిడెన్షియల్ ప్రూఫ్ ఉంటది కదా! ఇన్‌కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ గాని, మన ఏదైతే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంటది కదా! ఆ సర్టిఫికేట్ గాని లైక్ ఇంటరు, డిగ్రీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! ఆ సర్టిఫికేట్స్, మార్క్ లిస్టులు ఉంటాయి కదా! అవి తీసుకురమ్మనైతే సచివాలయంలో అయితే కాల్ చేసి చెప్తున్నారు. సో, కొంతమందికైతే వెరిఫై అయినాయి. సో, దీని తర్వాత ఏమవుతది? చాలామంది డౌట్ ఏంటంటే, సో, ఇప్పుడు మాకు సచివాలయంలో వెరిఫికేషన్ అవుతుంది. తర్వాత మాకు ఎగ్జామ్ ఏమన్నా కండక్ట్ చేస్తారా? లైక్ గవర్నమెంట్ జాబ్స్ లాగా దీనికి ఏదైనా కండక్ట్ చేస్తారా? అంటే ఖచ్చితంగా అయితే ఉండదండి. అలా ఏమి ఉండదు. సో, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండి. గవర్నమెంట్ జాబులు గాదు, సాఫ్ట్‌వేర్ జాబులు గాదు. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే ఏంటో మనం ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకున్నాం. సో, మీ సర్టిఫికేట్‌లనేది వెరిఫై అయిన తర్వాత మీరైతే ఆహ్, వాళ్ళైతే ఒక డేటా అనేది ఫైనల్‌గా ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారండి. మీ ఇంట్రెస్ట్ ఏంటి? లైక్ మీ క్వాలిఫికేషన్ ఏంటి? అనేది ఫైనల్‌గా ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. సో, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది ఎలాంటి జాబ్స్ అనేది ఉంటాయంటే ఫస్ట్ థింగ్ డేటా ఎంట్రీ జాబ్స్ అండి. సో, మన గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా సర్వే రిపోర్ట్‌లు గాని అలాంటి డేటా ఉంటది కదా! సో, అలాంటి డేటాని వెరిఫై చేయడం గాని, ఎంటర్ చేయడం గాని, తర్వాత ఈ గవర్నమెంట్ సర్వీసెస్ ఉంటాయి కదా! అవి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేయడం గాని, వెరిఫై చేయడం గాని, ఇప్పుడు ల్యాండ్ సర్వే రికార్డ్స్ ఉంటాయి కదండీ! సో, అలాంటివి మనకి వెరిఫై చేయడం, అప్లికేషన్ ప్రాసెస్ చేయడం. సో, అలాంటి కైండ్ ఆఫ్ జాబ్స్ ఉంటాయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే ఐటీ జాబ్స్ అయితే కాదు. సో, ఐటీ జాబ్స్ రావాలంటే దానికి సెపరేట్‌గా స్కిల్ డెవలప్‌మెంట్ పోర్టల్ అనేది గవర్నమెంట్ అనేది చేస్తుంది. దాంట్లో ఏందంటే ఒక నౌకరీ కైండ్ ఆఫ్ పోర్టల్ అనేది చేస్తుందండి. దాంట్లో స్కిల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించింది మనకు సెప్టెంబర్‌లో లాంచ్ అవుతది. అక్కడ డైరెక్ట్‌గా ఇది గవర్నమెంట్ పోర్టల్. ఇక్కడ చాలా కంపెనీస్‌తో టై అప్ అయ్యి గవర్నమెంటు. సో, అక్కడ మన ప్రొఫైల్ డేటా మొత్తాన్ని వెరిఫై చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చండి అక్కడ. సో, వాళ్ళేందంటే లైక్ నౌకరీ ఉంది గదండీ! మనకి లింక్డ్ఇన్ నౌకరీ లాగా మనం అప్లికేషన్ అనేది మన క్వాలిఫికేషన్ బట్టి అయితే పెట్టుకోవచ్చు. సో, అక్కడైతే స్కిల్ డెవలప్‌మెంట్ రిలేటెడ్ జాబ్స్ అయితే వస్తాయి. లైక్ ఐటీ జాబ్స్ మెయిన్‌లీ. అలాంటి జాబ్స్ అయితే అక్కడైతే దొరుకుతాయి. దీనిలో వర్క్ ఫ్రమ్ జాబ్‌లా మీకు ఐటీ అనేది చాలా కష్టం అండి. అది రేరు. మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి. చాలామంది డిగ్రీ గాని, ఇంజినీరింగ్ గాని కంప్లీట్ చేసేసి మేము ఎక్కడికెళ్ళాల్సిన పని లేదు. మాకు ఇంటి దగ్గర ఉంటే ఐటీ జాబ్‌లు వచ్చేస్తాయంటే మాత్రం అది భ్రమ. ఇది జస్ట్ డేటా ఎంట్రీ జాబ్స్ కైండ్ ఆఫ్ అంతే.
ఇప్పుడు మనకి ఇంతకుముందు వాలంటీర్స్ చేసేవాళ్ళు కదండి ఊరి దగ్గర. ఇప్పుడు అప్లికేషన్స్ అన్ని ప్రాసెస్ చేసి కొన్ని అంటే వాళ్ళ దగ్గర ఒక యాప్ ఉండేది. ఆ విధంగా ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌లో ఇంట్రెస్ట్ చూపిస్తారో అలాంటి వాళ్ళకైతే అలాంటి కైండ్ ఆఫ్ జాబ్స్ అయితే ఇస్తారు. మీకు అంటే మీరు వన్స్ జాయిన్ అంటే మీ అప్లికేషన్ సెలెక్ట్ అయిందనుకోండండి. మీకేం చేస్తారంటే ఒక ప్రాసెస్ ఉంటది. ఆహ్, మీ అప్లికేషన్ సెలెక్ట్ అయిన తర్వాత మీకైతే ఒక 1 వీక్ నుంచి 10 డేస్ వరకైతే ట్రైనింగ్ ఇస్తారండి. మీ వర్క్ ఏంటి, తర్వాత మీకు లాగిన్ యాక్సెస్ డీటెయిల్స్ ఇస్తారు. వర్క్ రిలేటెడ్ అగ్రీమెంట్ ఉంటది. ఆ పేమెంట్ అనేది వీక్లీనా, మంత్లీ అనేది కంపల్సరీ మీకు ముందే మెన్షన్ చేస్తారు. సో, ఇక్కడ ఒక పర్టిక్యులర్ ప్రాసెస్ ఉంటదండి. లైక్ అన్నీ వెరిఫై చేసి మీ డీటెయిల్స్ సో, మనకి ఐటీలో జాబ్‌కి సెలెక్ట్ అయిన తర్వాత ఉంటది గానీ, ఆ విధంగా అయితే ప్రాసెస్ ఉంటది. సో, ల్యాప్‌టాప్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయరండి. మీ దగ్గరే ఉండాలి. మొబైల్ అప్లికేషన్ గానీ, ల్యాప్‌టాప్ ఉంటే సరిపోతది. సో, వాళ్ళైతే మీకు 10-20 డేస్ అయితే ట్రైనింగ్ ఇస్తారు. మీ జాబ్స్ ఏంటి, మీ రోల్ ఏంటి, ఏం చేయాలనేది. సో, ఇది దీని సాలరీ రేంజ్ అంటే నేను అనుకోవడం మినిమమ్ ఒక 10,000 నుంచి స్టార్ట్ అవ్వచ్చు. అంతకుమించి అయితే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయలేరు. మరి 50,000 లాక్స్ అనేది అయితే ఇంపాసిబుల్ అండి. సో, ఎవరైతే ఇది ఎవరికి యూజ్ అవుతదంటే ఇప్పటి వరకు సో, ఎన్నో ఏళ్ల నుంచి విలేజ్‌లో సెటిల్ అయిపోయుంటారు. వాళ్ళు జాబ్ అంటే వ్యవసాయం గాని, ఇంకేదైనా బిజినెస్ కానీ అలా చేసుకుంటా ఉంటారు. వాళ్ళకి సిటీస్‌కి వెళ్ళేదానికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు వాళ్ళకి. సో, ఇంటి దగ్గర నుంచి వాళ్ళకేందంటే విలేజ్‌లో ఒక 10,000 ఇంటి దగ్గర నుంచి ఒక 2, 3 గంటలు డైలీ వర్క్ చేసుకొని 10,000 ఎర్న్ చేసుకోవడం చాలా వాళ్ళకి యూజ్ అవుతది. సో, అలాంటి వాళ్ళకైతే ఈ జాబ్స్ అనేవి చాలా యూజ్ అవుతది. డిగ్రీ చేసుంటారు. చాలామంది హౌస్ వైఫ్స్‌కి చాలా యూజ్ అవుతది ఇలాంటివి. 10,000 అనేది చాలా వాల్యుబుల్ అండి. ఊరు దగ్గర మనం 10,000 ఎర్న్ చేసామంటే ఇది చాలా వాల్యుబుల్ ఊరు దగ్గరైతే. సో, వాళ్ళకైతే చాలా యూజ్ ఉంటది. జస్ట్ మీరు ఇంజినీరింగు పెద్ద పెద్ద గ్రాడ్యుయేషన్ పీజీలు కంప్లీట్ చేసి మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వచ్చేస్తాయి. మేము బయట ట్రై చేయము. ఇక్కడ కొట్టేస్తాం, లాక్స్‌లో కొట్టేస్తాం అంటే మాత్రం మీకైతే పెద్ద యూజ్ అయితే ఉండదని చెప్పొచ్చు. సో, మీకైతే స్కిల్ డెవలప్‌మెంట్ పోర్టల్ అనేది లాంచ్ అవుతదండి సెప్టెంబర్ 25. సో, మీరు అప్పుడైతే దాంట్లో అయితే ఒక నౌకరీ కైండ్ ఆఫ్ పోర్టలు. సో, అక్కడ స్కిల్ డెవలప్‌మెంట్ అనేది స్కిల్స్ రిలేటెడ్‌గా ఏదన్నా మీరు ఆహ్, ట్రైనింగ్ లాంటిది అలాంటివి ప్రొవైడ్ చేస్తాయి వాళ్ళే కొంతమంది కంపెనీస్. ఆ విధంగా హైరింగ్ అనేది అక్కడ ఉంటది మీకు. సో, ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌లో అయితే పెద్ద యూజ్ లేదనే నేను అంటాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత ఫైనల్‌గా నేను చెప్పే పాయింట్ అంటే, ఎవరైతే ఇంటి దగ్గర నుంచి ఒక 10,000-20,000 వరకు ఎర్న్ చేయాలనుకుంటారో ఎస్పెషల్లీ వుమెన్. సో, వాళ్ళకైతే ఇది చాలా యూజ్ ఉంటదండి. వాళ్ళైతే మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు బేసిక్. లైక్ ఆన్‌లైన్ కైండ్ ఆఫ్ అంటే అంతే అండి. డేటా ఎంట్రీ అలాంటిదే. ఎక్కువ దీనికి పెద్దగా స్కిల్ అయితే అవసరం లేదు. వాళ్ళైతే మీకు ప్రొవైడ్ చేస్తారు. మీకు చదివే ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే సరిపోతది ఆల్‌మోస్ట్. తెలుగున్నా కూడా సరిపోతది కొన్ని. డిగ్రీ ఇంజినీరింగ్ చేసి మాకు ఐటీ జాబ్స్ కావాలి, ఇవి కావాలనుకున్న వాళ్ళు మాత్రం మీరైతే వేరే వాటికి ట్రై చేసుకోండి.